వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. అందరికీ ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రాముడితో నేనైతే శ్రీరామనవమి ఈసారే కదా మన ఇద్దరం కలిసి ఈరోజు పూజ చేసింది. అంటే ఎప్పుడు పూజ చేసినా ఉన్నాడు అనమాట. ఈసారే ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు ఉన్నాడు కాబట్టి అందుకే అంటున్నా ఈ రాముడితో శ్రీరామనవమి పూజ అయితే ఈరోజు చేసుకున్నాం అనమాట. సో కొంచెం చిన్న క్లిప్పే వీడియో అనమాట, జస్ట్ నార్మల్గా పెడుతున్నా ఎట్లా చేసుకున్నా ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తా ఏమన్నా అందరికి చెప్పు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి అందరికీ సిరి సంపదలు ఇచ్చి హ్యాపీగా అందరికి ఆయురారోగ్యాలతో రాముడు చక్కగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లా మా అమ్మలు కూడా హ్యాపీగా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ముందు అయితే నేను నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేసుకుంటాం కదా, అలా దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట. సో అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఊర్లో అక్కడెక్కడైనా ఉంటే చక్కగా ఎంచక్క రాముల వారి కళ్యాణం అవన్నీ చూడొచ్చు. ఇక్కడైతే అదేది చేయట్లేరు, అలా ఏం లేదు. కాకపోతే పూజ చేస్తున్నారు. ఏంటి అంటే వీళ్ళు చైత్రమాసం ఉగాది నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసి నవరాత్రులు చేస్తారనమాట. సో ఆ 9వ రోజున కన్యాకుమారి రిలేటెడ్గా కన్యలకి పూజ చేసే నవరాత్రి పూజలు అయితే చేస్తున్నారు. కానీ శ్రీరాముల వారి కళ్యాణం అలా పూజలు అయితే ఏమీ లేవన్నమాట ఇక్కడ. సో ఇంకా ఇంట్లోనే ఏదో కొంచెమైనా స్పెషల్గా చేసుకుందామని చెప్పేసి ఇంకా శ్రీరాముల వారి పటంనైనా సపరేట్గా పెట్టుకొని ఇట్లా పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను అనమాట. సో ఇంకా పీఠం పెట్టే దగ్గర అయితే ఇంక అందరికీ తెలిసిందే, కొంచెం పసుపుతో అయితే మంచిగా అలికేసుకున్నాను అనమాట. అలకడం అంటే తెలిసిందే కదా, మంచిగా స్ప్రెడ్ చేసుకున్న పసుపు అది వాటర్ వేసి. సో ఇంకా దాంట్లో అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మా సైడ్ అయితే ఎప్పుడు ఇదే ముగ్గు వేస్తారు, ఏదైనా పూజలు ఏదైనా ఉన్నా దీన్ని పద్మ ముగ్గు అంటారనమాట మా సైడ్. సో ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోయినా. అండ్ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ అవన్నీ వేసి కూడా కొంచెం రంగవల్లిక అట్లా అంటారు కదా. సో కలర్స్ అయితే ఆర్టిఫిషియల్ కదా, పసుపు కుంకుమ ఇవన్నీ కొంచెం శుభసూచకంగా ఉంటుంది కదా, సో అవి వేస్తారు. సో అందుకని నేను కూడా అదే వేస్తాను. అఫ్కోర్స్ ఇప్పుడు పసుపు కుంకుమల్లో కూడా కల్తీ బాగా జరుగుతుంది అనుకోండి, బట్ అది ఫాలో అయిపోవడమే, ఏం చేయలేం. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను నా దగ్గర ఇదే పీట ఉంది, పీట అయితే వేసుకుంటున్నాను. సో చెక్క పీట ఉంటే ఫుల్గా పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసి చాలా బాగా అనిపిస్తుంది. సో నా దగ్గర లేదు, ఇదే పీట ఉంది. సో అదే పీట అయితే వేసేసుకున్నాను. సో వేసుకొని చక్కగా 3 చోట్ల పసుపు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈ పీటకి పసుపు అంతా రాస్తే మొత్తం ఎల్లోయిష్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి 3 చోట్ల 3 బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత చక్క నా దగ్గర ఇది క్లాత్ అయితే ఉండిందనమాట. ఎప్పుడు పూజలు చేసినా ఈ క్లాత్ అయితే వేస్తాను. సో ఇది ఇంకా దేవుడికి సపరేట్గా అలా వదిలేస్తాను అనమాట. సో ఆ క్లాత్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత నా దగ్గర అయితే సపరేట్గా సీతారాముల ఫోటో అయితే లేదు. ఇలా అందరు దేవుళ్ళు ఉన్న చిన్న ఫోటో అయితే నా దగ్గర ఉంది అనమాట. సో ఇంకా అదే ఫోటో తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని గంధం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా అందరు దేవుళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అందరు దేవుళ్ళకు కూడా గంధం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సో అలాగే కొంచెం హారంలాగా ఇట్లా వస్తుంది కదా, ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం గంధం అది తీసుకొని శ్రీరాముల వారికి సీతాదేవికి ఎంచక్క పూలమాలలాగా గంధంతో సపరేట్గా ఇట్లా అనేసి దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను కొంతమంది వీడియోస్లో కూడా చూశాను, కొంతమంది ఇయర్ బడ్స్ తీసుకొని గంధంతో నీట్గా వేస్తున్నారు. కానీ నాకు ఎందుకో ఇయర్ బడ్స్ పెట్టి అఫ్కోర్స్ ఫ్రెష్ అయినా కానీ పెట్టి ఎందుకో చేయాలనిపించలేదు. సో అందుకే నేను చేతితోటే వచ్చినట్టయితే అనేసాను. అందుకే కొంచెం అంత క్లారిటీ రాకుండా నార్మల్గా వచ్చింది. అదే వాళ్ళైతే ఇయర్ బడ్స్తో అట్లా పెడుతున్నారు కాబట్టి నీట్గా సన్నగా దండ వేసిన ఫీలింగ్ లాగా బాగా అనిపించింది అనమాట. సో నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా నాకు ఇలానే చేయాలనిపించింది. సో ఇంకా
నీట్గా అయితే కుంకుమ బొట్లు, పసుపు, గంధం బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత ఏదైతే మనం నీట్గా పెట్టుకున్నామో పీఠం వేసాం కదా, ఆ పీఠం పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫోటోని. అంటే కింద బియ్యం అవన్నీ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయలేదు ఈ శ్రీరామనవమి దానికి అయితే. అంటే కలశం ఏదైనా పెడితే కింద బియ్యం అవన్నీ వేస్తాం, కానీ ఇలా అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. సో అందుకని వేయలేదనమాట. సో ఈసారి నాకైతే ఫ్లవర్స్ దొరకలేవు, అన్ని బంతిపూలు తప్పించి వేరే ఫ్లవర్సే దొరకలేవు అసలు మార్కెట్కి వెళ్ళినా. సో అందుకని చెప్పేసి మా దగ్గర క్వార్టర్స్లో ఈ ఫ్లవర్స్ ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకుంటాను కదా దీపం, సో అవే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన అనమాట. అవే తీసుకొచ్చి చక్కగా ఇట్లా దండ అయితే గుర్చేసిన సూదితోటి. అసలు వస్తుందో రాదో, ఇది చాలా హెవీగా ఉంటాయి కదా ఫ్లవర్స్, వస్తుందో రాదో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. కానీ దేవుడికి దండ వేయడంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. అంటే బరువు ఎక్కువ ఉంది, ఫోటో ఒకటి చిన్న ఉంది కదా, సో చాలా కష్టపడ్డా అనమాట. తర్వాత ఇంకా చక్క దీపపు కుందులు అయితే పెట్టేసుకున్నాను. దీపపు కుందులు పెట్టేసుకొని 3 చోట్ల పసుపు, గంధం బొట్లు, కుంకుమ బొట్లు కంపల్సరీ పెట్టుకోవాలి కదా మనం దీపారాధనకి. సో అందుకని చెప్పేసి నీట్గా గంధం, పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వత్తులు అయితే వేసేసుకున్నాను. నేను ఒక వత్తిలాగే వేస్తాను, కాకపోతే అవి 3 వత్తులు కలిపి ఒక వత్తు వేస్తాను అనమాట. సో నేను ఒక వత్తు వేసానని అనుకోవద్దు. సో 3 కలిపి బాగా మిక్స్ చేసి అప్పుడు ఒక వత్తిలాగా వేస్తానన్నమాట. సో ఒకే ఒక చెట్టుకి నాకు ఒక మందారం పువ్వు కనిపించింది ఫ్లవర్స్ తెచ్చినప్పుడు. సో ఇంకా మందారం పువ్వు అయితే తెచ్చేసుకున్నాను. ఎలా అయినా ఉపయోగపడింది మందారం పువ్వు. సో చక్క దీపారాధన అయితే చేసేసుకున్నాను. సో నేనైతే చాలా అంటే చాలా మిస్ అయ్యాను అనమాట శ్రీరామనవమికి. సీతారాముల కళ్యాణం చూడడం, ఆ పానకం తీసుకోవడం, భోజనాలు అవన్నీ చాలా బాగుంటాయి కదా. సో అదంతా మిస్ అయ్యాను అనమాట. ఇంకా దీపారాధన చేసుకొని దీపం కుందులు కూడా ఒక్కొక్క పువ్వు పెట్టేసాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా మనం ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే పానకం, వడపప్పే కదా మెయిన్. సో పానకం, వడపప్పు కూడా పెద్దగా ఏం చేయలేదు, కొంచెం మాత్రమే చేశాను అనమాట. ఒక చిన్న చెంబులో చేశాను. అండ్ వడపప్పు అంతే, పెద్దగా ప్రసాదాలు ఏం చేయలేదన్నమాట. సో ఇంకా తాంబూలంగా అయితే రెడీ చేసేసుకున్నాను. తమలపాకు, అట్టిపళ్ళు పెట్టేసి. తాంబూలంలో మనం చెక్క వేస్తాం కదా, ఇన్ కేస్ మన దగ్గర సడన్గా చెక్క ఏదైనా లేకపోయినా ఒక పువ్వు పెట్టి అక్షింతలు వేస్తే తాంబూలం సమర్పించినంత ఫలితం అయితే వస్తుందంట. సో అందుకని చెప్పేసి నేను అలా చేశాను. సో తర్వాత చక్క అగరబత్తులు వెలిగించుకొని ధూపం అయితే సమర్పించేశాను అనమాట. అయితే ఇదంతా నేను ముందు ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత రాముల వారికి సపరేట్గా చేస్తున్నాను అనమాట. సో ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేశాను కదా, పానకం కూడా ఏం లేదండి, కొంచెం బెల్లం, వాటరు, కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం యాలక్ పొడి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి తులసాకు వేసి పానకం అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ వడపప్పు సంగతి తెలిసిందే, పెసరపప్పు నానబెట్టి బెల్లం కలిపేసి దానికి కూడా తులసాకు పెట్టేశాను. సో వడపప్పు కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో అయిపోయిన తర్వాత ప్రసాదం అంతా సమర్పించిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఇంకెందుకు ఎలా అయినా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి పీఠంకి అయితే డెకరేషన్ చేసేసాను అనమాట. సో నాకైతే ఫ్లవర్స్ డెకరేషన్ ఏమంటే చాలా ఇష్టం, కానీ ఈసారి నాకు ఫ్లవర్సే దొరకలేదు. అంటే చామంతులు అట్లా గులాబీలు అలా ఉంటే అది డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎప్పుడు బంతిపూలే దొరుకుతాయి ఇక్కడ. గులాబీలు అయితే మన చిట్టి గులాబీలు మన సైడ్ ఉంటాయి కదా, అవైతే దొరకవు అసలు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజ స్టార్ట్ చేసేస్తున్నారనమాట. మనం అందరం కొబ్బరికాయ కింద కొట్టి చేస్తే తను మాత్రం ఇలా కొడతాడు ఎప్పుడు కొబ్బరికాయ. సో తను ఎక్కువ పూజ చేసేటప్పుడు సెట్టే అవ్వడు నాకు టైమింగ్కి. బట్ ఈసారి ఫస్ట్ టైం మంచిగా సెట్ అయింది, ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం ఈసారి. సో అందుకని చెప్పేసి కొబ్బరికాయ కూడా తనతోనే కొట్టించిన అనమాట. ఎప్పుడు నేనే పూజ చేసి నేనే కొడుతుంటాను కదా, తను ఉన్నాడని చెప్పేసి ఇంకా తనతో కొట్టించేసాను. ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసుకున్న తర్వాత నార్మల్గా ఇంట్లో పూజ ఎట్లా చేసుకుంటామో ఆచమనం చేసి మంత్రాలు అవి అలా చేసి శ్రీరాముల వారి స్తోత్రాలు అవి ఉన్నాయి కదా, అవన్నీ చదువుకొని మేమైతే పూజ సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా గుడికి వెళ్ళాలని అనుకున్నాం, కానీ గుడికి వెళ్ళడం కూడా సెట్ అవ్వలేదు. అయితే ఇక్కడ నవరాత్రి లాగా చేస్తారని చెప్పాను కదా, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారనమాట వాళ్ళ పూజ. సో వాళ్ళు కూడా పూజకి పిలిచారు అండ్ హోమంకి కూడా పిలిచారనమాట. వెళ్ళాము. చూడండి ఇలా అయితే మేము ఈసారి శ్రీరామనవమి అయితే చేసుకున్నాం అనమాట. శ్రీరాముల వారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాపై కూడా ఉండాలని చెప్పాను కదా. వేరే వాళ్ళు పూజ చేస్తారు, వీళ్ళు బీహార్ వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఇలా పూజ చేసుకున్నారు, హోమం ఇంట్లో ఇలా కాల్చారు. కన్యలకి పూజ చేస్తారన్నట్టుగా
9 మంది కన్యలకి ఆ పూజ అనమాట. సో ప్రసాదంగా పూరి కీరు పెట్టారు. అంటే నాకు కొత్తగా అనిపించింది ఇది ప్రసాదంగా పెట్టడం అన్నట్టు. సో వీళ్ళైతే ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నారు. తర్వాత 9 మంది చిన్నపిల్లల్ని తెచ్చి కాళ్ళకి పారాని అవన్నీ పెట్టి వాళ్ళకి సపరేట్గా పూజ చేశారు. అది నేను వీడియో క్లిప్ తీయలేదు, మిస్ అయింది. సో ఇంకా వీళ్ళు బాల్కనీ అంతా చెట్లు నింపేశారు. సో హోమం శ్రీరామనవమి రోజు కళ్యాణంకి లేకపోయినా అట్లీస్ట్ ఈ హోమంలో పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో చెప్పాను కన్నా కన్నీళ్ళకి పూజ చేస్తారని ఇట్లా పిల్లలకి పారాని రాసి బొట్టు పెట్టి వాళ్ళకి సపరేట్గా ఫుడ్ అది పెడతారనమాట. సో ఇలా అయితే నేను ఈసారి శ్రీరామనవమి చేసుకున్నాను. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.